ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము 33వ కీర్తన 12వ వచనాన్ని ధ్యానించుకుందాం. 33వ కీర్తన 12వ వచనాన్ని ధ్యానించుకుందాం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గమనించినట్లయితే దావీదు ఈ యొక్క కీర్తన రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి మొదటి వచనంలో మనం గమనించినట్లయితే, నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. మరి నీతిమంతులారా అని సంబోధిస్తూ ఉంటున్నాడు. మరి ఈ యొక్క కీర్తనలో ప్రతి మాటను బట్టి మనము గమనించినట్లయితే దేవుణ్ణి స్తుతించుట, దేవుని ఆరాధించుట, దేవుని మహింపరచుట, దేవుని ఘనపరచుట అనేది ఈ కీర్తన భాగం అంతట్లో మనం చూస్తూ ఉంటున్నాము. అందుకే ఇక్కడ అంటున్నాడు, లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలెను, భూలోక నివాసులందరూ ఆయనకు వెరవలెను అని దావీదు కీర్తనకారుడు మరి అంటూ ఉన్నాడు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. మరి ఎవరు ఈ లోకంలో ధన్యులంటే, ధనముంటే ధన్యులు కాదు, డబ్బుంటే ధన్యులు కాదు, చదువుంటే హోదా ఉంటే ధన్యులు కాదు. మరి దేవుణ్ణి అంగీకరించటం, దేవుణ్ణి తమ సొంత రక్షకునిగా స్వీకరించినప్పుడు అటువంటి వారు ధన్యులుగా ఎంచబడతారు. మరి ఇశ్రాయేలు యొక్క ప్రజలు మరి దేవుణ్ణి కొన్ని సందర్భాల్లో తిరస్కరించారు, కొన్ని సందర్భాల్లో దేవుణ్ణి అంగీకరించలేదు. వారి ఇష్టానుసారంగా జీవించారు, వారి ఇష్టానుసారంగా బ్రతికారు. అయితే దేవుడు వారిని చేయి విడవలేదు. అనేక మందిని అనేక రకాలుగా వారి కొరకు ఉపయోగించుకుంటూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దావీదును కూడా దేవుడు ఒక సాధనముగా వాడుకుంటున్నాడు. తన ప్రజలను పరిపాలించేదానికి, తన ప్రజలను పాలించేదానికి దావీదును వారికి రాజుగా ఎన్నుకొని ఉంటున్నాడు. సౌలు తదనంతరము దావీదు ఇశ్రాయేలుకి రాజుగా ఉంటున్నాడు. మరి దావీదు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాడు, దేవుణ్ణి గణపరుస్తూ ఉంటున్నాడు, అనేక రీతిలుగా దేవుణ్ణి మహింపరుస్తూ ఉంటున్నాడు. ఈ యొక్క కీర్తన భాగంలో అనేక సత్యాలను మనం చూస్తూ ఉంటున్నాం. స్తుతి చేయుట యథార్థవంతులకు మరి శోభస్కరము. ఎందుకనగా ఆయన నీతిమంతుడైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు, న్యాయవంతుడమైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఆయన లోకాన్ని రక్షించేటువంటి లోక రక్షకుడుగా ఉంటున్నాడు. అందుకే లోకులందరూ కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలని మరి కీర్తనకారుడి యొక్క ఉద్దేశంగా ఉంటున్నది. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క చిత్తం ఏంటనగా ఆయన్ను స్తుతించాలని, ఆయన్ని మహింపరచాలని, ఆయన్ని ఘనపరచాలనేది దేవుని యొక్క ఉద్దేశంగా ఉంటున్నది. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మన పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉంటున్నాడు. దేవుడు మన పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉంటున్నాడు. ఆ ప్రణాళికను మనము నెరవేర్చేటువంటి వారిగా, అమలుపరిచేటువంటి వారిగా మనం ఉండాలి. మరి ఆ దేవుని యొక్క ఉద్దేశాలను మరి బయలుపరిచినటువంటి దేవుడు ఆ యొక్క ఉద్దేశాలను మనము పాటించేటువంటి వారిగా ఉండాలి. ఆయన స్తుతించాలని, ఆయన మహింపరచాలని, ఆయన ఘనపరచాలని దేవుడు ఇష్టపడుతూ ఉంటున్నాడు. మరి ధన్యులుగా నీవు నేను మనం ఎంచబడాలంటే, మనం డబ్బుంటే ధన్యత రాదండి, ధనముంటే ధన్యత రాదు. దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుణ్ణి అంగీకరించి, దేవుణ్ణి స్వీకరించి, ఆయన ఆరాధించినప్పుడు, ఆయన మహింపరిచినప్పుడు, ఆయన ఘనపరిచినప్పుడు, ఆయన స్తుతించినప్పుడు ధన్యులుగా ఎంచబడతాము. మరి అటువంటి ధన్యత మరి నీవు నేను పొందుకునే దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను మార్చిన గాక. ఆమేన్.